ఏందిరా పులన్నారు కుక్క మాదిరి గొలుసులేసి కట్టేశారు. అయ్యో రక్తం పోతా ఉంది. నువ్వు నా తమ్ముడిని చంపావు, నా గుండెల్లో గొడ్డలి దింపేశావు. అయినా నీ ప్రాణం పోకుండా కాపాడుతున్నా. ఎందుకో తెలుసా? చావడం అంటే మనిషి పోవడం కాదురా. మనం జీవితాంతం ఒక కల కంటాం చూడు, ఆ కల చచ్చిపోవడం. సార్, స్టూవర్ట్ పురాన్ని మార్చాలన్న ఆడి కలని మీరు చంపేయండి, ఆడిని నేను చంపేస్తా. ఫ్యాక్టరీ అనుమతిని రద్దు చేస్తూ నిన్న సీఎం ఇచ్చిన ఆర్డర్. నిన్నే హైదరాబాద్ వెళ్ళా, సీఎంని కలిసి వచ్చా. ఆ సీఎంకి స్టూవర్ట్ పురం వాళ్ళు అమ్మ తరపు చుట్టమా అయ్య తరపు చుట్టమా, అందుకే అడగగానే అనుమతి రద్దు చేశాడు. నిన్ను చంపిన తరువాత నువ్వు చదివించిన వాళ్ళందరికీ మళ్ళీ మెడలో పలకలేస్తా. ఆడదాన్ని బలవంతంగా సానిదాన్ని చేసినట్టు మీ వాళ్ళని క్రిమినల్స్ని చేస్తా. అయ్యా, పార్టీ ఆఫీస్ నుంచి ఫోను. ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. మిమ్మల్ని పార్టీ నుంచి బర్తరఫ్ చేశారు, మీ మీద ఎంక్వైరీ పడిందంట. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం, రేపు ఫ్యాక్టరీ శంకుస్థాపనకి సెంట్రల్ మినిస్టర్ తోర్టుపురం వస్తున్నాడు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను నిన్నే సీఎంని కలిసి ఫ్యాక్టరీ విషయం మాట్లాడొచ్చాను. ఈ ఆర్డర్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? హత్య చేసిన వ్యక్తికి ఉరితాడేస్తాం, శత్రువుని చంపిన సైనికుడికి మెడల్ వేస్తాం. ఇట్ ఈస్ నాట్ ద యాక్ట్ బట్ ద పర్పస్ ఆఫ్ ద యాక్ట్ దట్ డిఫెన్స్ ద క్రైమ్. నాగేశ్వరరావు ఈజ్ నాట్ ఎ క్రిమినల్, హీ ఈజ్ ఎ సేవియర్. నువ్వు సీఎంని కలిసే ముందే నేను పిఎంని కలిసాను రా యలమందా. ఆ రోజే చెప్పాను, ఫ్యాక్టరీ శంకుస్థాపన జరిగిన రోజే నీ తల తీసుకెళ్ళిపోతానని. ఆ తల కోసమే ఇక్కడ దాకా తల దించుకొని వచ్చా. అవసరమైతే మొత్తం స్టూవర్ట్ పురాన్ని తగలెట్టేస్తాను. కాల్చి పడేయండి నా కొడుకుని. గొలుసులతో కట్టి పడేయటానికి కుక్కను అనుకున్నావురా టైగర్? అడవిలో బ్రతికేటోళ్ళని తీసుకొచ్చి దొంగల్ని
మా మీద వ్యాపారం చేశారు. చదువుకోవటానికి అవకాశం ఇవ్వలేదు, చదువుకుంటే ఉద్యోగాలు ఇవ్వలేదు, ఫ్యాక్టరీ పెట్టుకోవటానికి అనుమతి ఇవ్వరు. నువ్వు లేకపోతే ఊరికి గండ ఉండదు, ఊరిని కాపాడటానికి నేను ఉండాల్సిన అవసరం ఉండదు. ఇద్దరికీ ఇదే ముగింపు. వట్టి చేతులతో వెళ్ళేదే లేదు. నాకి ఏంట్రా ఇది? నువ్వే గెలిచావు నాగి, మమ్మల్ని అందరినీ గెలిపించావు. ఏం కావాలో గెలిచినప్పుడు అడుగుతానని నాన్న గుర్తుందా అమ్మా? ఈ ఊరు కోసం ఏం చేశానో తెలీదు, తిన్న కోసం నా పిల్లల కోసం ఏమీ చేయలేదు. వీళ్ళ బాధ్యత మీదేనమ్మా. బావా, నీకేం కాదు. టైం లేదు మనీ, ఏ క్షణమైనా ప్రాణం పోవచ్చు. నేను దొరికిపోతే మీరు దొరికిపోతారు, దుడ్డు దొరికిపోద్ది. ఎలమందా దుడ్డివ్వడు, మన వాళ్ళందరూ ఆకలితోనే ఉండిపోతారు. నాగి, ఒక్కటి గుర్తుపెట్టుకో, మన చావు 10 మందిని బతికిస్తే ఆ చావు కన్నా గొప్ప గెలిపే లేదురా. నీ అబ్బా మీదొట్టు, నరకరా, నరకాయి.
నీ వాళ్ళ కోసం నువ్వు చేసిన యుద్ధం, ఇచ్చిన ప్రాణం, చేసిన త్యాగం వృధా పోదు నాగేశ్వరరావు. ఈ ఊరున్నంతకాలం నీ పేరుంటుంది. కన్నీళ్లు పెట్టి నీ త్యాగాన్ని తక్కువ చేయను. శతఘ్నుల శబ్దాలతో సాగనంపాల్సిన సైనికుడివి నువ్వు. అకన్సో సెల్యూట్ టు యు. ఇక్కడి నుంచి చూస్తే మన ఊరు ఎంత బాగుందో కదా. అమ్ము, గంట కొట్టారు, నేను వెళ్ళాలా? ఏంట్రా అంత కంగారుగా వెళ్తున్నావు? బడికి. నేను బడికి వెళ్తే నువ్వు దొంగతనానికి వెళ్ళక్కర్లేదు కదా.